Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 4లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. పెయిర్ అంటే రెండు లీనియర్ ఈక్వేషన్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చి x - y = 8. దీన్ని కొంచెం రీరైట్ చేద్దాం. అంటే ఏం చేద్దాం అంటే ఫస్ట్ x కోఎఫిషియంట్ x వాల్యూ y వాల్యూ రాసి +8 ఇటు తీసుకొచ్చేస్తే -8 అవుతుంది. ఈక్వల్ ఇటు పక్క ఏం లేదు కాబట్టి ఈక్వల్ 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. సెకండ్ కూడా 3x - 3y వరకు ఓకే. +16 వస్తే ఏమవుతుంది -16 అవుతుంది. ఈక్వల్ 0. ఇలా మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మనం వీటిని? ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది మనం ఫస్ట్ చెప్పాలి. ఈ పెయిర్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, తర్వాత ఒకవేళ కన్సిస్టెంట్ అయితే దీని యొక్క సొల్యూషన్ ని గ్రాఫికల్ గా గ్రాఫ్ యూజ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్కన్సిస్టెంట్ అయితే మనం ఏం చేయక్కర్లేదు. ఎందుకు చేయక్కర్లేదు? ఈ రెట్లి తేడా ఏంటి, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ ఎలా చెప్తాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతాను. ఫస్ట్ ఇక్కడ మనం a1/a2 వాల్యూని b1/b2 వాల్యూని కంపేర్ చేయాలి. ఆ రెండు కనుక ఈక్వల్ కాకపోతే ఇది మనకి ఈ సిస్టమ్ కన్సిస్టెంట్ అవుతుంది. కన్సిస్టెంట్ అయితే మనం దీన్ని గ్రాఫికల్ గా సాల్వ్ చేయాలి. ఎందుకు చేయాలి? ఇలా కనుక జరిగితే దీనికి యూనిక్ సొల్యూషన్ ఉన్నట్టు, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకటే సొల్యూషన్, ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? a1/a2 కనుక b1/b2కి ఈక్వల్ అయ్యి అది కనుక c1/c2కి ఈక్వల్ కాకపోతే ఇలాంటిది ఏమవుతుంది? ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇలా ఉన్నట్లయితే దీన్ని మనం నో సొల్యూషన్, ఈ పెయిర్ కి సొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదో కూడా చెప్తున్నాను. ఇలా కనుక ఉంటే ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇలా ఉంటే ఇది మన ప్యారలల్ లైన్ ఇండికేట్ చేస్తుంది, ప్యారలల్ లైన్స్ ఎక్కడ మీట్ అవ్వవు కాబట్టి సొల్యూషన్ అనేది ఉండదు. ఇంకా థర్డ్ వన్ ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఇది కన్సిస్టెంట్ అయిపోయింది, ఇన్కన్సిస్టెంట్ అయిపోయింది కదా. ఇంకేంటి అంటే ఇంకో కండిషన్ లో కూడా మరి కన్సిస్టెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటది? a1/a2 కనుక b1/b2కి ఈక్వల్ అయ్యి అది ఎక్కడ అయింది కదా. దాంతో పాటు c1/c2 కూడా ఈక్వల్ అయితే అది ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరిగింది. ఇలా అయినా కూడా అది కన్సిస్టెంట్ అవుతుంది. ఇలా అయితే అది కోఇన్సిడెంట్ లైన్ ఇండికేట్ చేస్తుందంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ కూడా గ్రాఫ్ వచ్చేస్తుంది. అంటే వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు? ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయితే అన్ని సొల్యూషన్స్. చాలా పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఈ మూడింట్లో ఈ ఇచ్చినటువంటి పెయిర్ ఏ కండిషన్ ఫాలో అవుతుందో చూడాలి. దాన్ని బట్టి మనం ఫర్దర్ ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు ఇందులో మనకి a1 అంటే అంత, a1 ఈజ్ 1, b1 ఈజ్ y కోఎఫిషియంట్ -1, c1 అనేది కాన్స్టెంట్ -8. ఇక్కడ a2 3, b2 -3, c2 అంటే -16. ఇప్పుడు నేను a1/a2 వాల్యూ, b1/b2 వాల్యూ, c1/c2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అంటే ఇది 1/3. a1 అంటే 1, a2 అంటే 3, b1 అంటే -1/b2 -3, -1 క్యాన్సిల్ అయితే అది కూడా 1/3. అంటే రెండు సేమే వచ్చాయి. తర్వాత c1 అంటే -8/c2 అంటే -16, -1 క్యాన్సిల్ అయితే 8 1 = 8 2 = ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 1/3, ఇది 1/3, ఈ రెండు ఈక్వల్. కానీ ఇది 1/2, ఇది ఈక్వల్ కాదు కదా. అంటే మనకి ఏ కండిషన్ వచ్చింది? మనకి ఇక్కడ రాద్దాం. హియర్ వి గెట్ a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది, కానీ ఆ రెండు కూడా c1/c2కి ఈక్వల్ కాలేదు. ఇది దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కంపేర్ చేయండి. అంటే సెకండ్ కండిషనే కదా ఇది, ఇదే కదా జరిగింది ఇక్కడ. a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే దిస్ సిస్టమ్ హ్యాస్ ఇన్కన్సిస్టెంట్, అంటే ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్, దిస్ సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. సో క్లియర్ రాద్దాం. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఆ లైన్స్ మన ప్యారలల్ లైన్స్ కాబట్టి నో సొల్యూషన్. కాబట్టి దీనికి మనం సాల్వ్ చేసే అవకాశం కానీ సాల్వ్ చేసే అవసరం కానీ లేదు.
ఈ రెండు కూడా ఎక్కడ మీట్ అవ్వవు కాబట్టి ఇంకా మనం దీన్ని గ్రాఫికల్ గా సాల్వ్ చేయగలదు. అందుకే ఎక్కడైతే మనకి ఇన్కన్సిస్టెంట్ అని వచ్చిందో ఇంక ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. మిగతా ప్రాబ్లం చూడండి, ఇఫ్ కన్సిస్టెంట్ అయితేనే గ్రాఫికల్ గా సాల్వ్ చేయమని చెప్పి ప్రాబ్లం లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ లేదు, కాబట్టి మనం దీనికి ఇంకా ఫర్దర్ సాల్వ్ చేసే అవసరం అయితే లేదు. సో దీంతో మనకి ఈ బిట్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.